హాయ్ వ్యూయర్స్, ఐపీఎల్ 2025 వేల ముగిసింది. ఈ వీడియోలో లక్నో సూపర్ జైంట్స్ టోటల్ స్క్వాడ్ అలానే ప్లేయింగ్ 11 అనాలిసిస్ చేద్దాము. చాలామంది అంటున్నారు లక్నో సూపర్ జైంట్స్ పేపర్ మీద చాలా వీక్గా ఉంది అంటున్నారు. బట్ నా అభిప్రాయం ఏంటంటే లక్నో సూపర్ జైంట్స్ వేరే టీమ్స్తో కంపేర్ చేస్తే కాస్త వీక్గా ఉన్నప్పటికీ కూడా మంచి బ్యాలెన్స్డ్ టీమ్ అని నాకు అనిపిస్తుంది. బౌలింగ్ డెప్త్ ఉంది, ఆల్రౌండర్స్ ఉన్నారు, మంచి ఓపెనర్స్ కూడా దొరికారు. అలానే రిషబ్ పంత్ రూపంలో మంచి కెప్టెన్ కూడా ఉన్నారు. సో ఎల్ఎస్జీ అందరూ అనుకుంటున్నట్టుగా అంత వీక్ టీం అయితే కాదని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఒకసారి మనం రిటెన్షన్ ప్లేయర్స్ కోసం ఎల్ఎస్జీ ఖర్చు చేసిన మొత్తం చూసినట్టయితే 51 కోట్లు. ఈ ఆప్షన్లో స్పెండ్ చేసిన మొత్తం 68 కోట్ల 90 లక్షలు. ఇక పర్స్ రిమైనింగ్ వాల్యూ వచ్చేసి 10 లక్షలు. అండ్ మొత్తం స్క్వాడ్ స్ట్రెంత్ 24, అందులో ఇండియన్ ప్లేయర్స్ 18 మంది, ఓవర్సీస్ ప్లేయర్స్ 6 మంది. సో ఓవరాల్గా ఇది ఎల్ఎస్జీ స్క్వాడ్ స్ట్రెంత్. అయితే రిషబ్ పంత్ ఎల్ఎస్జీ కొత్త కెప్టెన్, ఏంటి నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? లక్నోకి రిషబ్ పంత్ చాలా పెద్ద అసెట్ అవుతాడని అందరూ అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ సీజన్లో అతనే టాపెస్ట్ సెల్లర్. యాక్సిడెంట్ తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. ఎందుకంటే అది అతనికి పునర్జన్మలాగే భావించాలి. యాక్సిడెంట్ తర్వాత జరిగిన పరిణామాలు అతను ఎవరు తీసుకోరు, పర్ఫార్మెన్స్ బాగాలేదు, ఇంజూరీ అయి ఉన్నాడు, ఎక్కువ మళ్ళీ ఇంజూరీ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇన్ని విమర్శలు వచ్చిన నేపథ్యంలో మళ్ళీ అతను ఫామ్లోకి రావడం, రంజీల్లో మంచిగా రాణించడం ఒక రకంగా బీసీసీఐకి కాదు మనకి ఇండియన్ క్రికెట్కి చాలా అదృష్టంగా భావించాలి. ఈ టైంలోనే ఎల్ఎస్జీ అతను పిక్ చేసుకుంది. ఎల్ఎస్జీకి అతను ఇచ్చే పర్ఫార్మెన్స్ మీదే నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో అతను ఎలా ఆడతాడు అనేది అందరు చూపు ఇప్పుడు ఎల్ఎస్జీ మీద, ఎస్పెషల్లీ రిషబ్ పంత్ మీద ఉందని చెప్పుకోవాలి. ఒకసారి మనం టోటల్ స్క్వాడ్ స్ట్రెంత్ ఎలా ఎవరున్నారో ఒకసారి అనలైజ్ చేద్దాం. ముందుగా బ్యాటర్స్ వచ్చేసి ఆయుష్ బదోని, హిమాంత్ సింగ్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ బ్రీచ్, ఏడెన్ మార్క్రమ్. అండ్ వికెట్ కీపర్స్కి 3 ఆప్షన్స్ ఉన్నాయి ఎల్ఎస్జీకి: నికోలస్ పూరన్, ఆర్యన్ జువెల్ అండ్ రిషబ్ పంత్. అండ్ ఆల్రౌండర్స్ పరంగా చూసినట్టయితే ఎల్ఎస్జీ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవాలి. షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్ మన ఎస్ఆర్హెచ్ నుంచి వెళ్ళాడు. అలానే ఆర్ఎస్ హంగర్గేకర్, అర్షిన్ కుల్కర్ని, యువరాజ్ చౌదరి అండ్ మిచెల్ మార్ష్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండ్ ఆప్షన్ ఫర్ ఎల్ఎస్జీ. ఎందుకంటే బెస్ట్ ఫీల్డర్, బెస్ట్ బౌలర్ అండ్ బెస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కూడా. సో ఆస్ట్రేలియాకి వన్ ఆఫ్ ద మంచి పవర్ఫుల్ హిటర్, ప్రామినెంట్ ప్లేయర్ మిచెల్ మార్ష్. అండ్ బౌలింగ్ ఆప్షన్స్ చూసినట్టయితే పేస్, స్పిన్ అలానే ఆల్రౌండ్ ఆప్షన్స్తో మంచి ఒక కాంబినేషన్ సెట్ అయిందని చెప్పుకోవాలి ఎల్ఎస్జీకి. ఎందుకంటే రవి బిష్నోయ్, మయాంక్ యాదవ్, మోషిన్ ఖాన్, ఆకాష్ సింగ్, మణిమరన్ సిద్ధార్థ్, దిగ్వేష్ సింగ్, షమర్ జోసఫ్, ఆవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, ఇవి ఎల్ఎస్జీకి ఉన్న బౌలింగ్ ఆప్షన్స్. అయితే ఇప్పుడు టాప్ 11 ప్లేయింగ్ 11 ఏది ఉండబోతుంది అనుకుంటున్నా? యాజ్ పర్ క్రిటిక్స్ ప్రెడిక్షన్ అండ్ ఫ్యాన్స్ ప్రెడిక్షన్ ప్రకారం ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 చూసినట్టయితే ఓపెనర్స్ మిచెల్ మార్ష్ అండ్ ఏడెన్ మార్క్రమ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ 1 డౌన్ రిషబ్ పంత్ కెప్టెన్ దిగుతాడు. అండ్ ఆఫ్టర్ రిషబ్ పంత్ నికోలస్ పూరన్. అయితే నికోలస్ పూరన్తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనోడు మంచి హిట్టరే, ఫీల్డరే, ఒప్పుకోవాల్సిన విషయం, మంచి వికెట్ కీపర్ కూడా. కాకపోతే ఇన్కన్సిస్టెన్సీ, ఏ మ్యాచ్లో ఆడతాడు, ఏ మ్యాచ్లో డక్అవుట్ అవుతాడు ఫ్రాంచైజీ కూడా తెలియదు, ఫ్యాన్స్ కూడా తెలియదు. ఒక్కొక్కసారి వచ్చి ఉన్నటువంటి 6లు కొట్టేస్తాడు, మ్యాచ్ మలుపు తిప్పేస్తాడు, ప్రత్యర్థి టీంపై ప్రెషర్ పెట్టేస్తాడు. ఒకనొక టైంలో అసలు అవుట్ అవ్వకూడని సిచ్యువేషన్లో, పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాల్సిన సిచ్యువేషన్లో డక్అవుట్ అయిపోతాడు. సో నికోలస్ పూరన్తో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఇదే. కానీ లాస్ట్ సీజన్లో నికోలస్ పూరన్ చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఐపీఎల్ 2024లో 499 రన్స్ చేశాడు నికోలస్ పూరన్. సో ఈ సీజన్లో కూడా నికోలస్ పూరన్ అలాంటి పర్ఫార్మెన్సే చేస్తాడు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసే ఎల్ఎస్జీ అతన్ని రిటైన్ చేసుకుంది 21 కోట్ల రూపాయలకి. అండ్ దాని తర్వాత ఆయుష్ బదోని ఎందుకు వర్సటైల్ ప్లేయర్ అంటే లోయర్ మిడిల్ ఆర్డర్లో వన్ ఆఫ్ ద క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడగల సంబంధుడండి. అండ్ డొమెస్టిక్ క్రికెట్లో కూడా చాలా ప్రూవ్ చేసుకున్న ఆటగాడు. డొమెస్టిక్ క్రికెట్లో ఒక రకంగా అదరగొట్టేశాడని చెప్పుకోవాలి ఆయుష్ బదోని. సో ఆయుష్ బదోని కూడా అందుకే వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. అండ్ డేవిడ్ మిల్లర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, మంచి సౌత్ ఆఫ్రికాలో వన్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లో ప్రామినెంట్ ప్లేయర్. ఒక రకంగా డేవిడ్ మిల్లర్ ఏంటంటే తన పవర్ హిట్టింగ్తో మనం ఇందాక అనుకున్నట్టుగానే ప్రత్యర్థి టీంపై ఒత్తిడి పెంచగలడు, అలానే పార్ట్నర్షిప్ బిల్డ్ చేయగల సమర్థుడు. సో డేవిడ్ మిల్లర్ కూడా వీళ్ళకి మంచి బ్యాటింగ్ ఆప్షన్. దాని తర్వాత షాబాజ్ అహ్మద్, మనం చెప్పినట్టు మంచి ఆల్రౌండర్, అటు బౌలింగ్ బాగా వేస్తాడు, ఇటు బ్యాటింగ్ కూడా వాడతాడు. సో షాబాజ్ అహ్మద్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్ ఫర్ ఎల్ఎస్జీ. అండ్ ఆవేష్ ఖాన్, మోషిన్ ఖాన్, మయాంక్ యాదవ్ అండ్ రవి బిష్నోయ్ లోయర్ ఆర్డర్లో వీళ్ళు వస్తారు బ్యాటింగ్కి. వీళ్ళల్లో ఆవేష్ ఖాన్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ పిక్. ఎందుకంటే డెత్ ఓవర్స్లో బౌలింగ్ చాలా బాగా వేస్తాడు, యార్కర్స్ వేస్తాడు, క్రూషియల్ టైమ్స్లో యార్కర్స్ వేసి వికెట్స్ తీగల సమర్థుడు ఆవేష్ ఖాన్. అలానే మోషన్ ఖాన్ కూడా ఇదే వర్తిస్తుంది, మయాంక్ యాదవ్ అండ్ రవి బిష్నోయ్. మయాంక్ యాదవ్ కూడా అందుకే వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. సో ఓవరాల్గా ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 ఉంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ చూసినట్టయితే అబ్దుల్ సమద్. మనకు తెలుసు అబ్దుల్ సమద్ మన ఎస్ఆర్హెచ్ టీంలో కొన్నిసార్లు మ్యాచ్ని మలుపు తిప్పి ఇన్నింగ్స్ ఆడాడు. బెస్ట్ బౌలర్ కూడా, బెస్ట్ ఫీల్డర్ కూడా. ఒక రకంగా ఎల్ఎస్జీ చూసినట్టయితే ఫీల్డింగ్ పరంగా బ్యాలెన్స్గా ఉంది, ఆల్రౌండ్స్ పరంగా బ్యాలెన్స్గా ఉంది, బ్యాటింగ్ పరంగా మొత్తం అన్ని విభాగాల్లోనూ
ఒక బ్యాలెన్స్డ్ టీం ఎల్ఎస్జీ అనిపిస్తుంది. చాలా మంది అన్నట్టుగా అంత వీక్ టీం అయితే కాదు. ఎస్పెషల్లీ మిడిల్ ఆర్డర్లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్తో పాటు ఫేస్ విభాగంలో 156th బౌలింగ్ వేయగల మయాంక్ యాదవ్ వీళ్ళు పెట్టుకుని ఉన్నారు. ఇది ఒక స్ట్రాటజీగా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఈ స్ట్రాటజీతోనే వీళ్ళు ముందుకెళ్దామని అనుకుంటున్నారని కూడా అనిపిస్తూ ఉంది. మిడిల్ ఆర్డర్లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్న పాటు మీరేమంటారు? మిడిల్ ఆర్డర్లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యర్థి టీం కాంబినేషన్ బ్రేక్ చేయాలని కానీ అది ఒక రకంగా అసాధ్యమే. ఎందుకంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మధ్య పార్ట్నర్షిప్ కుదిరితే దాన్ని అంత ఈజీగా ఎవరు బ్రేక్ చేయలేరు. సో మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉంది అని చెప్పడానికి ఇది ఒక కారణం. అండ్ రవి బిష్నోయ్ గురించి మనం చర్చించుకోవాలి. రవి బిష్నోయ్ వేసే ఫాస్ట్ లెగ్ బ్రేక్స్కి చాలా మంది బ్యాట్స్మెన్ చాలా ఛాలెంజింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో రవి బిష్నోయ్ రూపంలో కూడా వీళ్ళకి మంచి బౌలింగ్ ఆప్షన్ ఉంది. సో ఓవరాల్గా ఇది ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 పై నా అనాలిసిస్. అండ్ చాలా మంది ఫ్యాన్స్ కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎల్ఎస్జీ ఈసారి ఖచ్చితంగా అందరి ఊహల్ని తలకిందులు చేస్తుంది, మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ప్లే ఆఫ్స్కి చేరే టీం ఇది అని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ రిషబ్ పంత్ అందరూ అనుకున్నట్టుగానే వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్సీ మెటీరియల్. మంచి కెప్టెన్ ఉన్నాడు అతనిలో ఫీల్డింగ్ సెట్ చేయడం కానీ అందులో కూడా దిట్ట అతను. సో రిషబ్ పంత్ నుంచి ఈసారి మనం మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మొత్తం ఎల్ఎస్జీ మీద ఓవరాల్ రివ్యూ. మీరు ఏమనుకుంటున్నారు? ఎల్ఎస్జీ టీం ఎలా ఉంది? ఎల్ఎస్జీ టీం నుంచి ఎలాంటి అవుట్పుట్ రాబోతుంది? ఎంత స్కోర్ ప్లే చేయగలరు? ప్లే ఆఫ్కి వెళ్ళడానికి, దాంతో పాటు టైటిల్ కైవసం చేసుకోవడానికి వారుకున్న అవకాశాలు ఏంటో కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.